నమస్తే. ఈరోజు ఆల్వాల్లో ఆండాలమ్మ కిచెన్స్ కొత్త బ్రాంచ్ అయితే ప్రారంభం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి SMS గ్రూప్స్ ఫౌండర్, అదేవిధంగా ఈ ఆండాలమ్మ కిచెన్స్ ఓనర్ మంజులారావు గారు ఉన్నారు మనతో పాటు. మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఆల్వాల్లో కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. సో ఏంటి దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి? ఆండాలమ్మ కిచెన్. ఆండాల్ అంటే మా అమ్మ పేరు. అమ్మ అనేది అందరికీ అమ్మ. మన ఇంట్లో మీ అమ్మ చేసి వంట మీరు ఎంత ఇష్టంగా తింటారో ఇక్కడ కూడా ఆండాలమ్మ కిచెన్లో మీరు అంతే హ్యాపీగా తింటారు. అసలు పర్టికులర్లీ ఏంటంటే ఇదేదో బిజినెస్ కోసం నేను పెట్టలేదండి. మా అమ్మ ప్రతి ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ ఫోటో ప్రతి ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ చేతి వంటలాగా ప్రతి ఇంట్లో వాళ్ళు తిని హ్యాపీగా ఫీల్ అవ్వాలన్న ఒక తీసుకొని పెట్టాను. అదే పర్టికులర్ ఏదో హోటల్ అనగానే అందరు మామూలుగా ఏమనుకుంటారంటే ఏదో బిజినెస్ అది ఇది అనుకుని, ఇందులో నుండి వచ్చిన ఇదేదైతే ఆండాలమ్మ కిచెన్ నుండి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో దాదాపు 25% నేను పేదవాళ్ళ కోసమే ఖర్చు పెట్టడానికి అప్పుడు చెప్పాను. గతంలో ఇదివరకు మన కిచెన్ స్టార్ట్ అయినప్పుడు, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ ఆండాలమ్మ కిచెన్ ఏదైతే ఉందో ఈరోజు ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది ఇంకొకటి హోటల్ మనకి మన గ్రామ రుచిలో ఉంది, అదే రాంబాబు చేపల పులుసు. అట్ ద సేమ్ టైం ఆండాల్ కిచెన్ ఏదైతే ఉందో ఈ బ్రాంచ్తో ఆగదు. ఇది జస్ట్ ఒక 1 year 2 yearsలో మీకు సిటీలో ఎక్కడ చూసినా సరే ఇదే ఫోటో, ఇది ఏ రోడ్కి వెళ్ళినా కానీ మీకు అంటే ఇక్కడ కుక్కట్పల్లి తీసుకుంటే కుక్కట్పల్లిలో ఒకటి, కోకాపేటలో తీసుకుంటే కోకాపేటలో ఒకటి, ఇంకెక్కడ తీసుకున్నా సరే మన బ్రాంచెస్ అనేటివి ఉంటాయి. ఇది ఏంటి అంటే నేను ప్రతి డిస్టిక్లో కూడా మా అమ్మది ఆండాల్ కిచెన్ ఉండాలని నెక్స్ట్ కరీంనగర్ టార్గెట్ చేస్తున్నా, కామారెడ్డి టార్గెట్ చేస్తున్నా. అక్కడ కూడా మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి. అసలు పర్టికులర్గా అండి ఏమంటారు, మన ఇంట్లో అమ్మ మనకి ఎంత నీట్గా చేసి పెడుతుందో అంతే నీట్గా ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా ఉంటుంది. అయితే మీరు వెజ్ తీసుకున్న క్యాటరింగ్లో కూడా మనం వెళ్తున్నాము. అది 1000 కాదు, 2000 కాదు, 10,000 మందికైనా సరే మనం క్యాటరింగ్ ఇవ్వగలుగుతాము. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ఫుడ్, తెలంగాణలో ఉన్న అవి రకరకాలుగా గుడాలు అంటారు, సర్వపిండి అంటారు, మక్క గారెలు అంటారు, ఇవన్నిటిని కూడా ఆండాల్ కిచెన్లో దొరుకుతుంది. అసలు పర్టికులర్గా ఏంటంటే టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. మీరు మీ ఇంట్లో తిన్నట్టుగా హ్యాపీగా ఉంటుంది. ఎవరైనా సరే ఆండాల్ కిచెన్కి హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా తినొచ్చు. మీ ఇంటి భోజనాన్ని మానేసి ఇదే అలవాటు అయిపోతారు. అలాంటి ఫుడ్ ఇవ్వాలని నేను ఖచ్చితంగా దాని మీద ట్రై చేస్తున్నాను. అంటే బయట చూసుకుంటే ఈ కిచెన్స్ కావచ్చు, ఈ ఫుడ్ ఐటమ్స్లో చాలా వరకు కల్తీ అని చెప్పేసి కొంచెం నడుస్తూ ఉంది. సో మరి ఇక్కడ ఎట్లాంటి ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు? సో ఇక్కడ ఎందుకు రావాలి? ఫుడ్ లవర్స్ అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. పికిల్స్ విషయంలో కావచ్చు, ఇదంతా ఆర్గానిక్గా కావాలి, వితౌట్ కెమికల్ కావాలని చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ ఇదే అండి, ఆండాల్ అమ్మ. మా అమ్మ అంటే నాకు ప్రపంచం. మా అమ్మ అంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చేదంటే నేను మా అమ్మకి ఇస్తాను. ఆమె భూమి మీద ఉన్నప్పుడు ఇచ్చాను, నా పుట్టిన నుండి ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా నేను పోయేంత వరకు కూడా అదే ఉంటుంది. మేము ఇక్కడ వాడేది ప్రతిదీ కూడా ఏంటంటే హైజీనిక్ అండి. ఆయిల్ దగ్గర నుండి మొదలు పెడితే మీరు ప్రతిదీ ఏదైనా తీసుకోండి హైజీనిక్లో తీసుకుంటున్నాము. అమ్మ పేరు పెట్టుకున్నాక ఇంకొకటి ఏదో పెద్ద వేరే పేరు ఏదైనా స్టైల్గా పాష్గా ఇంకేదైనా పేరు పెట్టుకుంటే మరి ఏమైనా ఉంటుండేనేమో. అది అమ్మ కాబట్టి నేను అలాంటిది చేయలేను. అది కంప్లీట్లీ ఏంటి అంటే మా అమ్మ ఇంట్లో మాకు ఎట్లా చేసి పెడుతుండేనో నేను కూడా బయట అట్లాంటి ఫుడ్డే ఇస్తాను. సో అంటే ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉండబోతున్నాయి ఇక్కడ? ప్రధాన అంటే మెయిన్ ప్రతిదీ ఉంటుంది మనకి. ఏంటంటే ఇది జస్ట్ ఏదో ఇట్లా ఒక శాంపిల్కి పెట్టున్నాము, దీని వెనక కూడా కిచెన్ ఉంటుంది. మీకు ప్రతిదీ ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది, నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుంది, తెలంగాణలో ఉన్న టిఫిన్స్ దొరుకుతాయి, మీకు సాయంత్రం దొరికే స్నాక్స్ దొరుకుతాయి. ప్రతిదీ ఇది అది అని కాదు, ఏ నుండి జెడ్ వరకు ఏది మనం ఫ్రీ ఆర్డర్లో అన్నీ దొరికిపోతాయి. ఈవెన్ సకినాలు, లడ్డు, ఎవ్రీథింగ్ అవి కూడా ఉంటాయి. అదే పర్టికులర్గా అమ్మ చట్నీస్. అంటే ఇందాక ఓపెనింగ్ అవుతుంటే కూడా చాలా మంది కస్టమర్స్ ఆగి చూసి వెళ్తా ఉన్నారు. సో మరి న్యూ కస్టమర్స్కి ఏం చెప్తారు? వచ్చే వాళ్ళకి ఎందుకు ఇక్కడికి రావాలి, ఎందుకు ఇక్కడ తీసుకోవాలంటే ఏంటి? అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండి అదే చెప్తున్నాను కదా, తెలంగాణ ఫుడ్ అంటే చాలామందికి ఇష్టం. అలాంటి ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు ఈడికి రావచ్చు, అమ్మ చేతి వంట కావాలనుకున్న వాళ్ళు ఈడికి రావచ్చు, కమ్మనైన వంట కావాలనుకున్న వాళ్ళు ఈడికి రావచ్చు, శుభ్రమైన వంట కావాలనుకున్న వాళ్ళు ఈడికి రావచ్చు, కడుపు నిండా తినాలంటే ఈడికి రావచ్చు, కంటి నిండా నిద్ర పోవాలంటే ఈడికి రావచ్చు. థ్యాంక్ యూ.